వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ ఎంవి ప్రసాద్ రావు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలలోని విద్యార్థులకు 2024-25 సంవత్సరంలో జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలలో కావలి డివిజన్ స్థాయిలో 590 మార్కులకు పైన మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జి జ్ఞాపిక జెడ్పీహెచ్ఎస్ వింజమూరు 593 మార్కులు, జ్యోత్స్న 592 మార్కులు, జెడ్పీహెచ్ఎస్ సర్వాయిపాలెం కేవీపీఆర్ భార్గవి 591 మార్కులు, జెడ్పీహెచ్ఎస్ బ్రాహ్మణకాక వారితో పాటు కావలి పురపాలక ఉన్నత పాఠశాల 8th వార్డ్ సిహెచ్ దివ్యాంజలి 589 సాధించిన వారికి మరియు ప్రభుత్వ పాఠశాలలలో గణిత శాస్త్రంలో 100% సాధించిన వారు ఎం దివ్య 8th వార్డు కావలి, జి జ్ఞాపిక వింజమూరు, కేవీపీఆర్ భార్గవి బ్రాహ్మణకాక, వై శాలిం రాజు జలదింకి మరియు ప్రైవేటు పాఠశాలలలోని 14 మంది 100% సాధించిన వారికి ప్రోత్సాహకముగా విజేతలకు మెమోంటోలు, జిప్ ఫైల్స్, ముఖ్య అతిథి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ చైతన్య ద్వారా కరతాళ ధ్వనుల మధ్య అందించడమైంది. ఆయన ప్రధాన ఉపాధ్యాయులు విశ్రాంత మా స్వచ్ఛంద సంస్థల్లో చాలా కష్టంగా మా అజిత్ బాబు చాలా మంచివారు. 2 నిమిషాలు మాట్లాడుకుని కోరుతున్నాను. 2 నిమిషాలు పెద్దలు ముఖ్యులు ఈరోజు రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మ్యాథ్స్ ఎక్కువ ఎందుకంటే సార్కి మ్యాథ్స్ అంటే ఇష్టము. మేడం గారి పేరు మీద విధంగా కండక్ట్ చేసి చాలా కరెక్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా నేను లేట్ వచ్చి నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అమ్మాయి 600 తెచ్చుకుంది. ఏం చెప్పింది అమ్మాయి? కేవలము నేను ఫోన్ చూడలేదు, మా అమ్మ నాకు చెప్తుంది సార్ కేవలం నా ఉపాధ్యాయులు. ఈ మధ్యకాలం ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను 11th హై స్కూల్లో ఉన్నప్పుడు ఒక 10th క్లాస్ అబ్బాయి ముక్తా ప్రసాద్ అని 10th క్లాస్ ఉండేవాడు. వాడు తెలుగు టీచర్ని లేడీ టీచర్ని తిట్టడము, పిల్లకాయ కొట్టడము, కొంత లవ్ ఎఫెక్ట్స్ అని. ఒకరోజు అవన్నీ తెలిసిన తర్వాత మేడం మీరు క్లాస్కి వస్తాను, వాడి గురించి చెప్పండి ఎట్లయినా అంటే క్లాస్కి వెళ్ళి వాడి బయట లాక్కి వచ్చి చెత్త లేకపోతే వాడి ఇంటికి పోయి వాడి ఇంట్లో వాడు తీసుకొచ్చాడు. చెప్తే ఈ విషయాన్ని ఇవయ్యా మీ పిల్లవాడు చేస్తున్నాను తర్వాత ఇంకా కొట్టండి సార్, మా వాడి మీరు ఎంత కొట్టే ఇబ్బంది లేదు, వాడు 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఈరోజు సార్ రత్నమ్మ ఫౌండేషన్ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. మీరు ముఖ్య అతిథులుగా మీ సమయాన్ని మాకు వెచ్చించారు సార్ అంటే ఆయన పెద్ద మనసు చేసుకొని తప్పక వస్తాను భాష గారు, నేను నాకు ఎన్ని పనులున్నా సరే అని. కానీ ఈరోజు వారి షెడ్యూల్ నాకు తెలుసు, బిజీ షెడ్యూల్ అయింది. అయినా కూడా ఆ ఎన్ని పక్కన పెట్టి ఈ విద్యార్థులతో విశ్రాంత ఉద్యోగులతో కొంచెం గడుపుదాం అనే ఒక మంచి సందర్భంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు వారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ డాక్టర్ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా వారిని. రత్నమ్మ ఫౌండేషన్ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు ప్రసాదరావు గారికి నా ధన్యవాదాలు. అండ్ ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా ఇలాంటివి ఎన్నో ప్రమోట్ చేస్తూ ఇలాంటివి ఇంకా చేస్తూ మా ఫ్యామిలీ ఫ్రెండ్ భాషా గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన నన్ను పిలిచి దాని చీఫ్ గెస్ట్గా రావాలైతే నేను ఇంకా చిన్నవాడిని, ఇంకా అంత స్టేజ్కి రాలేదంటే లేదు మీరు ఇలాంటివి వస్తేనే మీరు చేయడం తెలుస్తుంది అని చెప్పి భాషా గారు ఎంతో ఎంకరేజ్ చేసి నాట్ ఓన్లీ ఇలాంటి వాటి నుంచే కాదు, నాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చాలా మంది పేషెంట్స్ తీసుకొస్తూ ఉంటాడు. చాలా ఎంకరేజ్మెంట్ భాషా గారు నాకు. అయితే ఆయన బాలయ్య గారు ఆయన కూడా మా బాగా తెలుసు, ఆయన కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా మామగారు తెలుసు ఆయనకి. అండ్ ఇంకోటి నా మిసెస్, నా వైఫ్ కూడా ఈ స్కూల్లోనే చదివింది, అది కూడా చాలా స్టూడెంటే. నేను ఇక్కడ వస్తున్నట్టు తెలియదు, ఇప్పుడే చెప్పాను. ఎందుకంటే నాకు చెప్పకుండా ఎలా వెళ్తున్నావు రమణయ్య సార్ నాకు చాలా క్లోజ్, అయ్యో నేను మిస్ అయిపోయినా చాలా బాధపడింది. అండ్ ఇలాంటి అచీవ్మెంట్స్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు రమణయ్య సార్కి నా థ్యాంక్స్, కంగ్రాచులేషన్ సార్. అండ్ స్టూడెంట్స్కి వస్తే I congratulate all the students
who secured more than 590 marks in 10th class. See, 590 marks రావడం అంటే అదే మన చిన్న విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ I got only 510 marks in 10th class. So I am an average student, but hard working. So మీకు 590 వచ్చిందంటే you are more talented than me. జస్ట్ కొంచెం హార్డ్ వర్క్ కానీ కలిసిందంటే దాంట్లో మీ గోల్స్ అన్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఎవ్రీబడి ఫోన్ అన్ని ఫోనే, ఏదైనా కానీ. ఈవెన్ నా కిడ్స్ కూడా ఆపలేకపోతున్నారు, ఫోన్ నుంచి దూరం చేయలేకపోతున్నారు. సో మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే వాట్ ఎవర్ ఫీల్డ్, మీకు ఏ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఎనీ ఆర్ట్స్ ఆర్ స్పోర్ట్స్, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీ గోల్స్ ఈజీగా అచీవ్ చేయగలరు. అండ్ 590 మార్క్స్ తెచ్చినందుకు ఐ థింక్ మీ పేరెంట్స్ అంతా చాలా హ్యాపీగా ఉంటారు. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ప్రతి కార్యక్రమం ముందుండి అందరికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మొఘల్ సిరాజ్ బేగ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సభకు నమస్కారం. వేదికన అలంకరించిన పెద్దలు, ఈ వివిఆర్ సంస్థ ఫౌండేషన్, వివిఆర్ ఫౌండేషన్ పిల్లల్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. అన్ని రంగాల్లో అందరూ తమ సేవలు అందిస్తున్నారు. ఈ పిల్లల్ని ప్రోత్సహించాలా, వారికి బహుమతులు అందజేసి వారు ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలన్న ఒక మంచి ఉద్దేశం కలిగిన ప్రసాదరావు గారు ఈ విషయంలో అభినందనీయులు. ఆయన విశ్రాంత లెక్చరర్గా వారి సతీమణి గణిత శాస్త్రంలో హెడ్ మాస్టర్గా పనిచేసి దేవమూర్తులైన వారి పేరిట తన వయసు పైబడినా కానీ ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఉంటాడన్న నాకు ఆశ్చర్యం కలుస్తుంది. ఆయన ఈ ఉత్సాహానికి కారణం ఏంటంటే ఈ పిల్లల్ని ప్రోత్సహించడమే. పరిగెత్తి ఈ పిల్లల్ని ఏం చేయాలా, వాళ్ళకి ఎట్లా బహుమతులు చేయాలా, వాళ్ళని ఎంత ఉద్దేశం తీసుకెళ్లాలా అనే మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ఆయన జీవితం కూడా ముందుకు సాగి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాం. 30 పాసు అన్నట్టుగా ఉండింది. ఈ రోజు పిల్లలు 600 కాదు, మాకు 1000 మార్కులు కావాలి 600 కన్నా స్థాయిలో ఉన్నందుకు నిజంగా పేరెంట్స్ గర్వించాలి. ఒక విద్యావేత్త ఆయన రిటైర్ అయినా కానీ ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతం 10 మంది పిల్లలకు మనం పాఠాలు చెప్తే వారి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందితే 10 మంది విద్యార్థులు కూడా ఉపయోగపడతారనేటటువంటి దృక్పథంతో ఈ విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని చెప్పి వారికి మెమెంటోస్ ఇస్తూ చిన్న గిఫ్ట్లు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కార్యక్రమం ఇట్లే నిరంతరం కొనసాగాలని చెప్పి ఈ కార్యక్రమానికి ఎప్పుడైనా మా ఇన్స్టిట్యూట్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి